హలో నమస్తే. ఓటు చోరీ మీద హైడ్రోజన్ బాంబు పేలుస్తానన్నటువంటి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి హైడ్రోజన్ బాంబు పేల్చాడు. యాక్చువల్గా నేను అతని వీడియోని యాజ్ ఇట్ ఈస్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు ఎవరో ప్రశాంత్ భూషణ్ గారి వీడియో పోస్ట్ చేశానని చెప్పి జయంత్ భండారి గారి వీడియో పోస్ట్ చేశానని చెప్పి నా రెండు ఛానళ్ళకి ఇప్పుడు టార్గెట్ పెట్టారు. నాకు ఒక 10 రోజుల టైం ఉంది ఈ ఛానల్కి. ఎందుకంటే వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మెయిల్ పెట్టే వాళ్ళకి ఒక 10 days టైంలో నాకు తెలిసిన వరకు నాకు ఈ ఛానల్ పోతాయి. అప్పటి వరకు ఈ ఛానల్లోనే మాట్లాడతాను. నేనేమంటున్నానంటే అందుకని నేను ఆయన వీడియో డైరెక్ట్గా పోస్ట్ చేయలేదు. నేను ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకోసారి మీకు తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఆ స్క్రీన్ షాట్లు తీసుకొని. ఓకే, ఓటు చోరీ అంటే ఒక అన్యాయంగా గెలిచి ప్రభుత్వాలు ఫామ్ చేసి మనం ఎంతకాలం నడవలేము, నడవడం కష్టం, సాధ్యం కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో చోరీ అనేది ముందు 500 దొంగతనం చేసి, 1000 దొంగతనం చేసి, 10,000 దొంగతనం చేసి, అలా 10,000 దొంగతనం చేసిన వాళ్ళు సడన్గా 1,00,000 దొంగతనం చేసినప్పుడు పట్టుబడతారు. ఓకే, జనరల్గా దిస్ ఈజ్ ది కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాచింగ్ ద థీవ్స్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఇతను చాలా రోజుల నుంచి ఏమంటున్నాడంటే వ్యవస్థీకృతంగా నేషనల్ వైడ్గా ఇండస్ట్రియల్ స్కేల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ నచ్చల్గా మీకు అర్థమవటానికి చెప్తున్నది, ఇది హెచ్ ఫైల్స్ అని, హైడ్రోజన్ బాంబ్ ఫైల్స్ అని. మరి హెచ్ ఫైల్స్ అంటే మరి అదేననుకుంటున్నాను. అతను ఒక టైటిల్ పెట్టాడు హెచ్ ఫైల్స్ అని చెప్పి. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటంటే మొత్తం కూడా ఇది చూడండి, పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ వాళ్ళకి 73 వచ్చినాయంటే హర్యానాలో గురించి మాట 73 వచ్చినాయంటే హర్యానాలో. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి 17 ఓట్లు వచ్చాయట. జనరల్గా నోషన్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఎక్కువ వస్తే జనరల్ ఓట్లలో కూడా వాళ్ళకే వస్తుంది. ఇది మొత్తం టెండెన్సీ మొత్తం అలానే ఉండేది. కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్లో కాంగ్రెస్కి 73 వస్తే బీజేపీకి 17 వచ్చి, కానీ ఓటులో మారిపోయినాయి. అంటే అది టెండెన్సీని దాటిపోయింది అనేది తన యొక్క ఉద్దేశం. అంటే అక్కడే అసలు పెద్ద డౌట్ వచ్చింది. వీళ్ళందరూ ఎగ్జిట్ పోల్స్ చేశారు. సరే, ఇదిగో పోస్టల్ బ్యాలెట్లో ఇలా వచ్చింది ఒకటి. రెండోది ఎగ్జిట్ పోల్స్లో ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ వాళ్ళకి 58, 54, 62 ఎట్లా వస్తాయి, 20, 29, 25, 30 ఇట్లా ఎగ్జిట్ పోల్స్. రిజల్ట్ ఒక్కసారిగా మారిపోయింది. ఎలా మారిపోయిందయ్యా అంటే ఎవరికైనా సరే అంతే కదండి. అదే చెప్తున్నా కదా, 500, 600 రూపాయలు మిస్ అయితే పడుచుకోడేవాడు. ఒక్కసారిగా 50 లక్షలు, 50 కోట్లు పోయినాయి అనుకోండి, ఆ పోలీస్ కేసు పెడతారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాళ్ళు చెప్తే ఇంక వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే ఇంకా తనే ఇన్వెస్టిగేషన్లోకి దిగుతారు కదా. ఇంకా అలా వీళ్ళు దిగారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకంటే అంత తేడా ఉంది చూడు ఓట్లకి దీనికి. వాళ్ళు గెలవాల్సింది ఎలాగ హర్యానాలో ఓడిపోయారు అనే దానికి ఇంత తేడా ఉందన్నమాట. సో వాళ్ళు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు. దానికి సంబంధించి ఇతను ఏమంటాడంటే ఒక పెద్ద ప్లాన్ వేశారు, గెలవాల్సినటువంటి కాంగ్రెస్ని ఎలాగా ఓడగొట్టడానికి ప్లాన్ వేశారు, వాళ్ళు గెలిచారు అనే దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసాము అనేది అతను చెప్పడం. ఆ యొక్క ఎలక్షన్లు ఓటు కౌంటింగ్కు 2 రోజుల ముందు ఇది ఈయన ఒక మాట అన్నాడు. కౌంటింగ్కి ముందు ఒక మాట అన్నాడు ఆయన. ఇది 2 days బిఫోర్ కౌంటింగ్. ఈయన ఏమన్నాడంటే మీరేం భయపడకండి, మన దగ్గర పెద్ద వ్యవస్థ ఉంది అన్నాడు. ఓకే, అది వీడియో ప్లే చేశాడు దాంట్లో. మీరేం భయపడకండి, మన దగ్గర పెద్ద వ్యవస్థ ఉంది అన్నాడు అనమాట. అంటే ఆనందం, ఉత్సాహం, ఇట్లాంటి వాళ్ళు అంటే దొంగతనం చేయడం కూడా రాదు అని అర్థం. దే డోంట్ నో ఈవెన్ హౌ టు డూ చీటింగ్ ఆల్సో దే డోంట్ నో. ఇది ఇట్లా కేరళ ఆయన కూడా ఒక ఆయన అన్నాడు ఇట్లానే. వీళ్ళందరూ కూడా ఏంది క్యూరియాసిటీ పెంచింది కాంగ్రెస్లో క్యూరియాసిటీ పెంచి, అవునా ఈయన ఎందుకు వ్యవస్థ ఉందన్నాడు అని వాళ్ళకి డౌట్. ఇంకొక ఆయన కేరళ ఆయన ఇంకొక ఆయన ఏ మాట అన్నాడు, మేము ఎక్కడైతే గెలవాలని టార్గెట్ పెట్టుకుంటామో అక్కడ ఎక్కువ ఓట్లు యాడ్ చేస్తాము, జమ్మూ కాశ్మీర్ నుంచి జనాలు తీసుకొచ్చి ఓటేపిస్తామని చెప్పి మలయాళంలో అన్నాడు కేరళలో బీజేపీ నాయకుడు. వాళ్ళకి ఈ రెండింటి డౌట్ వచ్చింది. అందుకే నా 2 వీడియోలు ప్లే చేశారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరే వాళ్ళకి లీడ్ ఇచ్చినట్టు, ఆ కేరళ అతను ఇతను కలిపి వీళ్ళకి లీడ్ ఇచ్చారు, మేమేదో దొంగతనం చేసాను, వాళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళి మొత్తం బయటపెట్టారు. అది నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ లాస్ట్ ది ఎలక్షన్స్ బై 22,779 ఓట్లతో మొత్తం ఓడిపోయారండి వీళ్ళు. ఎంతంటే 22,779 ఓట్లు తేడాతో ఓడిపోయారు వీళ్ళు. కానీ యాక్చువల్గా రాష్ట్రం మొత్తం మీద 1,18,000 ఓట్ల తేడా ఉంది కాంగ్రెస్కి, బీజేపీకి. వాళ్ళు జస్ట్ 1,18,000 ఓట్ల తేడా ఉంటే సీట్లు చూడు ఎన్ని తేడా వచ్చినాయి.
సీట్లు బీజేపీ 48 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు 37 సీట్లు. ఈ ఈ ఇవి ఈ 37 సీట్లు ఎట్లా వచ్చాయి తేడా అని అంటే అతను చెప్పింది ఇదిగో ఈ 8 సీట్లలో కొట్టారట దెబ్బ. ఈ 8 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 22,779 ఈ యొక్క ఓట్లు స్మాల్ మార్జిన్ ఏవైతే సీట్స్ ఉన్నాయో ఇవి కాంగ్రెస్ కనుక గెలిచి ఉంటే ఈ 37 + 8 45 అయ్యాయి. వీళ్ళు 42, 43లో ఉండేవాళ్ళు, ఓడిపోయేవాళ్ళు కదా. ఓకే, ఈ 8 సీట్ల తేడాతోనే దెబ్బ కొట్టింది ఆ యొక్క 8 సీట్లు ఇవన్నమాట ఆయన చెప్పింది. ఓకే, ఇదిగో ఏమని చూసారా ఏమెవరు అని దీని మీద ఒక పెద్ద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. చూస్తే ఎవరు ఒక బ్రెజిలియన్ మోడల్ అంటే ఏమే అంటే దొంగ ఓట్లు వేయటానికి మన మొఖాలు సరిపోలేదు వీళ్ళకి. యూట్యూబ్లో ఎవరో యూట్యూబ్లోంచి ఒక ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసి నెట్టారనమాట లోపలికి. ఆ నెట్టడానికి కూడా మనం పనికి రాలేదు. మన ముఖం, మన భారతీయుల ముఖం, మన ఇండియన్స్ ముఖం వాళ్ళు ఎవరికి నచ్చలేదు అనుకుంటే ఏమన్నా నా ముఖం నచ్చింది వాళ్ళు డౌన్లోడ్ చేసి ఆ ఫోటో పెట్టారట. మొత్తం మీద ఓట్లు పెట్టారని అర్థం. మనకేం ఈ లెక్చర్లు మనకి లెక్చర్లు ఇస్తారేమని విదేశీతో వద్దు, మనదే దేశం కావాలి, మన దేశం స్వదేశం అని లెక్చర్లు ఇచ్చి చివరికి దొంగ ఓటు కూడా విదేశీయులను వాడారు వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పేది వేరు, యాక్చువల్గా జరిగేది వేరు గ్రౌండ్ లెవెల్లో అంటానికి. ఇది చూడండి, ఈమె ఎన్ని ఓటు ఇదిగో ఇవన్నీ కూడా అదిగా ఒకే ఓటు ఒకే ఆమె ఆ బ్రెజిలియన్ మోడల్ని తీసుకొచ్చారట. రకరకాల పేర్లతోటి మొత్తం కూడా ఓట్లు క్రియేట్ చేస్తారు. రకరకాల పేర్లు సరస్వతి, గీత, సీనా, సుమన్ దేవి, రష్మి, సునీత, ఇది ఏంది ఇన్ని పేర్లు పెట్టారు ఆమెకి. ఒక బ్రెజిలియన్ మోడల్ గూగుల్లోకి వెళ్ళి ఎవరో ఒక అమ్మాయి బ్యూటిఫుల్ గర్ల్ అని కొట్టుంటారు, ఒక ఫోటో వచ్చింది, బ్యూటిఫుల్ గర్ల్ వచ్చింది, అది డౌన్లోడ్ చేసి లోపలికి నెట్టేసి 22 ఓట్లు 10 బూతుల్లో ఉందమ్మ. ఒకే బూతుల్లో లేదు, 10 బూతుల్లో 22 ఓట్లు రకరకాల బూతుల్లోకి నెట్టారు ఆమె ఫోటోని రకరకాల పేర్లు పెట్టి. అర్థమైందా? అది వాళ్ళు బయట పెట్టింది. ఇది దీన్ని స్కాన్ చేస్తే అది ఆమె ప్రొఫైల్ వస్తుందంట బయటికి. వాట్ ఈస్ అవర్ ఒరిజినల్ నేమ్? మాథ్యూస్ ఫెరారో. యాక్చువల్గా ఆమె నేమ్ పేరు మాథ్యూస్ ఫెరారో. ఆ ఫోటో తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ఇండియన్స్ ఫోటోలోకి. అనేది షీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 25 lakh ఓట్ చోరీ హర్యానా. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటో తీసుకొచ్చి పెట్టారు. ఓకే, డూప్లికేట్ ఓటర్లు వీళ్ళు మొత్తం వెరిఫై చేస్తే 5,21,619 డూప్లికేట్ ఓట్లు దొరికాయట. దాంట్లో ఇన్వాలిడ్ 93,000 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయట. బల్క్ ఓటర్స్ 19,026,350. బల్క్ ఓటర్లు అంటే ఒకే అడ్రస్ కింద చాలామంది అట్లాగా. ఓకే, జీరో అడ్రస్ మీద చాలా, మొత్తం 25,41,000 మంది ఫేక్ ఓటర్లు తోటి ఎన్నికలకు వెళ్ళారు. ఇంత ఫేక్ ఓటర్లతో ఎన్నికలకు వెళ్ళినప్పుడు మరి గెలవనట్టుంటారు. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇదొకటే. ఒక వ్యక్తి అంటే ప్రతి 8లో ఒక ఫేక్ ఓటు ఉందట. ప్రతి 8 మందిలో ఒక ఫేక్ ఓటు ఉందట. డిస్పైట్ ది మ్యాసివ్ ఓట్ చోరీ, ఇది ఇంత టోటల్ ఓట్లు 2 కోట్ల ఓట్లు ఉంటే మొత్తం కూడా 25 లక్షల ఓట్లు మ్యానిపులేట్ చేశారట. 25 లక్షలు మ్యానిపులేట్ చేసినప్పటికీ కూడా అల్టిమేట్గా వీళ్ళు ఓడిపోయింది 22,000 ఓట్లతో ఓడిపోయారట. అర్థమైంది? ఒకవేళ ఈ 25 లక్షల కనుక వీళ్ళు ఓటు చోరీ కనుక చెయ్యకపోతే వీళ్ళ యొక్క మెజారిటీ 25 లక్షల మెజారిటీతో గెలిచేవాళ్ళు అని అర్థం. 25 లక్షల మెజారిటీతో వీళ్ళు గెలిచి ఉండేవారు కాంగ్రెస్ వాళ్ళు. 22,000 ఓట్లతోటి ఓడిపోయారు 25 లక్షల ఓట్లు యాడ్ చేయటం వల్ల. అది తన యొక్క ఉద్దేశం. ఇది ఇక్కడ డూప్లికేట్ ఓట్లు చూద్దాం. ఒకే ఫోటో ఒక అసెంబ్లీలో 100 ఓట్లు, ఇది మొత్తం ఆ ఫేస్ బ్లర్ చేశారట. ఈ ఒక్క ఫోటో ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో 100 ఓట్లు క్రియేట్ చేసి వేశారు అనేది ఇది ఒకటి చూపించారు. ఇదంతా ఏంటంటే
చిన్న పిల్లలు ఫోటో ఏమో చిన్నపిల్లల ఫోటో 16-17 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం టీనేజ్ 18-16 సంవత్సరాల పిల్లలు ఫోటో. కానీ ఈ కార్డు మీద ఏజ్ మాత్రం 69-79 సంవత్సరాల ముసలామ. 79 సంవత్సరాల ముసలాం పేరు ఏదో హిందీలో కనబడతలేదు. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సరస్వతి 69 సంవత్సరాలు, ఫోటో మాత్రం 18 సంవత్సరాల అమ్మాయి ఫోటో. ఇది ఎన్ని ఓటర్ లిస్ట్ మొత్తం అంతా అలానే పెట్టి లోపలికి నెట్టారు. ఇది ఇక్కడ చూపించారు. ఇవన్నీ ఇది అలానే ఉన్నాయి. ఇదిగో మమతాదేవి అట. ఏజ్ ఎక్కడ ఉందో ఏదో ఉంది ఏజ్ ఓకే. సో ఇది ఇట్లాంటి డూప్లికేట్ ఓటర్లు మొత్తం కూడా ఫేక్ ఓటర్లు అన్నీ కూడా చూపించారు. ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటంటే 2 బూతుల్లో ఒకే ఫోటో, 2 బూతుల్లో ఒకే ఫోటో. ఇది ఒక్క ఫోటో 223 సార్లు ఉందట. 223 సార్లు ఒకే ఫోటో 2 బూతుల్లో వేసిందంటే ఎక్కడ పడితే అక్కడ ఆమె ముఖం కనబడుతుంది. వేసేసారు మొత్తం. సరేనండి, ఓట్లు మొత్తం యాడ్ చేశారు, మరి దానికి ఓట్లు వేసింది ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కనుక మొన్న ఎన్నికల అయిపోగానే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఏమన్నారంటే, ప్రజల్లో చైతన్యం వచ్చి ఉత్సాహం వచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్నారు. ఓకే, ప్రజల్లో చైతన్యం వచ్చి ఉత్సాహం వచ్చి ఎక్కడెక్కడ అమెరికా నుంచి, లండన్ నుంచి, జపాన్ నుంచి వచ్చి ఓటేశారు యువకులు మొత్తం అని అన్నారు. మీకు గుర్తుందో లేదో? ఇది ఇలానే అనమాట. ఈ యువకులందరూ ఇలానే అంటే ఆంధ్రాలో జరిగిందో దానికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఈయన హర్యానాలో ప్రూఫ్ చూపించాడు. ఆంధ్రాలో ప్రూఫ్ ఉందా లేదని వైసీపీ వాళ్ళు వర్కౌట్ చేయాలి. దాని మీద వైసీపీ వాళ్ళు బయట పెట్టాలి. వాళ్ళకి నమ్మకం లేకపోయినా అంటే ఇక్కడ కూడా జరిగింది అని వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు బయట పెట్టాలి దాన్ని. మరి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఇంక మరి వాళ్ళ పార్టీ ఇష్టం అది. నేనేమన్నానంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుండే అవకాశం ఉంది. ఎందుకు ఒకసారి చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు చేయరా అని. ఓకే, కాబట్టి మరి ఇవన్నీ మరి ఆంధ్రాలో కూడా జరుగుంటాయని నా ఉద్దేశం. 1,24,177 ఓటర్లు మొత్తం ఫేక్ ఫోటోలు. ఫేక్ ఫోటోలు అంటే పేరు వేరే వాళ్ళది, ఫోటోలు వేరే వాళ్ళది. ఈ ఫేక్ ఫోటోలు మొత్తం ఎంత 1,22,000 ఫేక్ ఫోటోలు అట. ఇగో 1,24,779 మొత్తం ఫేక్ ఫోటోలు కొట్టారు. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సరేనండి ఫేక్ ఫోటోలు వచ్చాయి, డూప్లికేట్ ఫోటోలు వచ్చాయి, ఎవరు అప్లోడ్ చేశారనుకోండి, ఎలక్షన్ కమిషన్కి సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ ఎలక్షన్ కమిషన్ సాఫ్ట్వేర్ తోటి ఐడెంటిఫైడ్ డూప్లికేట్ అంటే టక డూప్లికేట్లు వచ్చేస్తాయి. మొత్తం డిలీట్ చేసే అవకాశం ఆ సాఫ్ట్వేర్కి ఉంది. డూప్లికేట్ నేమ్స్, డూప్లికేట్ ఆధార్ నంబర్, డూప్లికేట్ ఆధార్కి లింక్ చేయలేదులేండి వీళ్ళు. ఆధార్కి లింక్ చేస్తే అసలు ఇంత గొడవే ఉండేది కాదు. సరే, ఏదైనా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా ఎలక్షన్ కమిషన్కి డూప్లికేట్ ఓట్లను రిమూవ్ చేసే డూప్లికేట్ ఓట్లను సాఫ్ట్వేర్ ఉంది కదా, ఎందుకు రిమూవ్ చేయలేదు? ఎందుకు అని అంటే, ఇతను అపోజిషన్ నాయకుడు ఏమంటాడంటే, ఎందుకు రిమూవ్ చేయలేదంటే చేసిందే వాళ్ళు అనేది తన యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి ఎందుకు రిమూవ్ చేస్తారు అనేది అతని ఆర్గ్యుమెంట్. చూడండి, బూత్ నెంబర్ 431, బూత్ నెంబర్ 508, బూత్ నెంబర్ 130, బూత్ నెంబర్ 131 ఒకే ఫోటో మల్టిపుల్ ఓట్స్, ఒక ఫోటో మల్టిపుల్ ఓట్స్, ఒక ఫోటో మల్టిపుల్ ఓట్స్, ఒక ఫోటో మల్టిపుల్ ఓట్స్ ఇది చేశారు. ఇక శశాంక్ గిరి 14 ఓట్లు వేసాడట. రుద్రాభిషేక్, జైను వీళ్ళందరూ 18 ఓట్లు, ఒక్కొక్కరు 18 ఓట్లు లెక్కనే వేశారట. మరి ఒకే వ్యక్తి మీద ఇన్ని ఓట్లు ఉంటే డూప్లికేట్ ఓట్లు సాఫ్ట్వేర్ ఏం చేసింది అనేది ఇక్కడ అతను అడిగిన ప్రశ్నే కదా. సాఫ్ట్వేర్ ఏం చేసిందని ఇదిగో ఈ పేపర్లన్నీ ఇదిగో పెద్ద బండిల్స్ పట్టుకొచ్చారు అక్కడికి. ఈ బండిల్స్ అన్నీ చూపించి ఇది ఈ బండిల్స్ ద్వారా ఈ మొత్తం కూడా డూప్లికేట్ ఓట్స్ అని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. మీరు చూసుకోండి అని. ఇన్ని పేపర్లను స్టడీ చేయాలంటే ఈ పాటికి ఎంబీబీఎస్ అయ్యొచ్చు. ఇన్ని పేపర్లు స్టడీ చేశారంటే వాళ్ళు ఎవరో 5 పుస్తకాలు చదివి ఎగ్జామ్ రాయడానికే పాపం ఎంబీబీఎస్ ఫెయిల్ అవుతుంటారు. ఎంబీబీఎస్, నీట్ ఎన్ని, మరి ఇన్ని పేపర్లు చదివి చేసిన వాళ్ళకి సెల్యూట్ చేయాలి వీళ్ళకి. ఓకే, ఎందుకు వాళ్ళకి ఇంత కష్టం వచ్చింది? ఇన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పాపం వాళ్ళకి? అంతమంది కలిపి ఎలక్షన్ కమిషన్ డేటా ఇవ్వమంటే ఇవ్వలేదు, వీడియోలు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ అసలు వీళ్ళు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే దే నో వాట్ దే డిడ్ అండ్ దే నో దే విల్ బీ కాట్. సో వీళ్ళు ఇండైరెక్ట్గా చేశారు, ఇండైరెక్ట్గా చేసి ఇవన్నీ పట్టుకొచ్చారు. ఒకటైతే మనకు అర్థమైంది. ఇది ఇంకోటి చెప్పింది ఏంటి అతను, ఇది చూడండి, ఇది ఇతను చెప్పింది ఏంటి, ఇది ఒక నాయకుడు సర్పంచ్ ప్రెసిడెంట్ అంటే ఆ ప్రెసిడెంట్కి సంబంధించి
వాళ్ళ కుమారుడట, ఆ ప్రెసిడెంట్ కుమారుడట, సారీ ఇతను మినిస్టర్ దగ్గర కూర్చున్నాడు ఒక సర్పంచే. ఇది ఈ సర్పంచ్ వచ్చి ఇది 4-5 సార్లు ఓట్లు వేసాడు. ఒకసారి ఉత్తరప్రదేశ్లో, ఒకసారి ఇది రకరకాల ఓట్ల చోట అతని సర్పంచ్ పేరుంది, ఓట్లు వేసాడు. మినిస్టర్ పక్కన కూర్చున్నాడు. ఇది ఎందుకు చూపించాడంటే అతను ఈ డూప్లికేట్ ఓటర్లు ఇందాక మనం యాడ్ చేసాం కదా, చాలా ఓట్లు యాడ్ చేశారు కదా, ఆ యాడ్ చేసినటువంటి వాళ్ళందరూ ఎలా ఓటేశారు అని మీకు డౌట్ రావచ్చు. కామన్ మ్యాన్ని వెళ్ళి ఇట్లా డూప్లికేట్ ఓటు వేయగలడా, వేయలేడు. ఎందుకంటే ఇట్లాంటి మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు, పార్టీ వర్కర్లు, వాళ్ళందరిని ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. అదే అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా యువకులు ఉత్సాహం ఎక్కువైపోయి అమెరికా, లండన్ నుంచి వచ్చి ఓట్లు వేశారన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇదే ఇలానే ఓట్లు వేశారనమాట. పక్కన ఉన్నటువంటి, నాకు తెలిసిన వరకు పక్కన ఉన్నట్టు హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది తీసుకొచ్చి ఓట్లు వేయించుంటారేమోనని నా అనుమానం. ఇవన్నీ చూస్తే అవకాశం ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఒకటి జరిగి ఉండొచ్చు. ఇది దాల్చన్ సీటెడ్ బిహైండ్ యూపీ మినిస్టర్ లక్ష్మీ, ఇది వీళ్ళ కొడుకు, ఇది వీళ్ళందరూ కూడా ఒక మినిస్టర్ పక్కన ఉన్నటువంటి అతని కొడుకు అనమాట. ఇది చూడ కేరళ ఆయన. ఈయనేమంటాడు, ఇది ఒక మలయాళంలో ఒక మాట అన్నాడు, మేము ఎక్కడెక్కడైతే గెలవాలనుకుంటున్నామో అక్కడ ఎక్కువ ఓట్లు యాడ్ చేస్తాము అన్నాడు. అని అంతర్దాగల ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా ప్రజలను తీసుకొస్తాం ఓట్లు వేయించడానికి అని అన్నాడు. గెలవాలంటే ఏముంది, ఎక్కడైతే ఒక సీట్లో ఒక నియోజకవర్గంలో గెలవాలనుకుంటే అక్కడ మేము ఓట్లు యాడ్ చేస్తాం, ఫేక్ ఓట్ల ముందు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేపిస్తాం అని ఒక మలయాళంలో అన్నాడు ఈయన. మేబీ ఇతనే లీక్ ఇచ్చాడేమో వాళ్ళకన్నా అనుమానం. ఇతను వీడియో పట్టారంటే అరే అవును ఇతను ఏదో అన్నాడు, యాడ్ చేస్తారట, తర్వాత జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ఓట్లు వేపిస్తానన్నాడు, ఆ యాంగిల్లో చూడంటారని చూసినట్టు దొరికారు వీళ్ళంతా. ఓకే, మనల్ని పట్టించేది ఒక్కోసారి మన ఇంట్లో మనుషులు పట్టిస్తారు ఒకసారి మనల్ని. ఇట్లాంటి ప్రతి పార్టీలు కొంత నోటు దొల వాళ్ళు ఉంటారు, ఆ నోటు దొల వాళ్ళు పట్టిస్తారనమాట. ఇప్పుడు ఏమంటారంటే ఇది ఇతను ఎలక్షన్ కమిషన్ అని పెట్టి 93,174 ఓటర్స్ 000 ఇంటి అడ్రస్లు ఎందుకు ఉన్నాయంటే 94,174 మంది ఇంటి అడ్రస్ మీద 0 ఉందంటే వాళ్ళందరికీ ఇల్లులు లేవన్నాడట. మరి అందరేమో మేము ఇల్లు లేని పేదవాడు ఉండటానికి దేశంలో లేదని స్కీములన్నీ పెట్టి అందరికి ఇల్లులు ఇచ్చామని చెబుతున్నారు. ఇప్పుడు ఈయనేమో ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక నియోజకవర్గం, కేవలం ఒక రాష్ట్రం, హర్యానాకి సంబంధించి ఒక రాష్ట్రంలో 2,93,174 మందికి అసలు ఇంటి అడ్రస్సే లేదని చెబుతున్నారట. మళ్ళీ ఒక పక్క పేదరికం నుంచి బయటకు ఎట్టొచ్చారు ఇంటి అడ్రస్సే లేనోడికి అని చెప్పాడు. ఇంటి అడ్రస్సే లేదని చెప్పాడు ఆయన. అందరూ అనాథలు రోడ్ల మీద తిరిగే వాళ్ళట. ఎంతమంది? 93,000 మంది రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ చెప్పాడు. అవునా, వీళ్ళందరూ నిజంగా రోడ్ల మీద తిరిగే వాళ్ళని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదిగో ఇతను రోడ్డు మీద తిరుగుతాడట, పాపం ఇంటి అడ్రస్ లేదు 0 ఉందని చెప్పి ఇంటికి వెళ్తే ఇది పెద్ద ఇల్లు ఉందట, పెద్ద ఇంట్లో ఉంటాడు, అదొక పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంది, అపార్ట్మెంట్లో ఉండేవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇంటి 0 వేశారు. ఎందుకు 0 వేశారు అనేది కూడా చెప్పాడు అతను. ఎందుకు వీళ్ళు 0 వేస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళారు కదా, ఒకవేళ కరెక్ట్గా ఇంటి అడ్రస్ వేస్తే వెరిఫికేషన్కి వెళ్తారని 000 కొడితే ఇంకెక్కడికి వెళ్తారు? ఏదో ఫాస్ట్గా సాఫ్ట్వేర్ ఎర్రర్ వచ్చింది అందుకని 0 పడిందని చెప్తారు. ఇల్లు లేదు, ఏ స్ట్రీట్లో ఎతుకుతారు, హోమ్లెస్ అనగానే. ఓకే, ఎక్కడైనా ఎదుగుతారు, ఎతకరు. కాబట్టి 0 వేస్తే ఇంకెప్పుడు వెరిఫికేషన్ ఉంటుంది కదా. అదే అతను చెప్పింది ఏమంటే అపోజిషన్ నాయకుడు, వీళ్ళు 0 ఎందుకు పెట్టారంటే వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉండటానికి, అడ్రస్ దొరకకుండా ఉండటానికి 0 పెట్టారు వీళ్ళు అని చెప్పేది ఒక ఎలిగేషన్ చేశాడు అతను. ఇది ఎక్కడ చూడండి, ఇది ఇతను, ఇది వీళ్ళు అంటే ఇంట్లో ఉంటాడు, హోమ్లెస్ పర్సన్, రోడ్డు మీద అమ్మ రూపాయి ఉండని అడుక్కుంటున్నాడని ఈ ఓటర్ లిస్ట్ ప్రకారం చూస్తేనే పెద్ద బంగ్లాలా ఉన్నాడు ఇతను అనేది ఒకటి బయట పెట్టింది. ఇది 19 లక్షల బల్క్ ఓటర్స్ ఇన్ హర్యానా. ఇది చూడండి ఎన్ని బల్క్ ఓటర్స్. ఇది ఇతను, ఇది ఒక మినిస్టర్కి సంబంధించిన వ్యక్తి. ఇది ఇతను 66 ఓట్లు ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఇంకో ఒక అతను 501 ఓట్లు, ఇది 108 ఒకే అడ్రస్ మీద, ఈ అడ్రస్ మీద ఇతని అడ్రస్ మీద 66 ఓట్లు ఉన్నాయట. ఇది ఒక అడ్రస్ మీద 501 ఓట్లు ఉన్నాయట. 108 ఓటర్లు ఉన్నాయట ఒక అడ్రస్ మీద. ఇంకొక మాట ఏం చెప్పాడంటే ఇతను
ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఒక రూల్ ఉందట. ఏం రూలు? 5 ఓట్ల కంటే ఒకే అడ్రస్ మీద 5 ఓట్ల కంటే ఎక్కువ మంది ఉంటే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అని చెప్పి రూల్ ఉందంట ఎలక్షన్ కమిషన్. ఎన్ని? 5 ఓట్లు. ఒక ఇంటిలో 5 ఓట్ల కంటే ఎక్కువ కనుక ఓట్లు నమోదైతే ఇంటికి వెళ్ళి చూడాలట నిజంగా 5 కంటే ఎక్కువ మంది ఉన్నారని. అలాంటిది ఒకే అడ్రస్ మీద 501 మంది ఓట్లు ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఎందుకు వెరిఫై చేయాలి? 5 ఓట్లకే వెళ్ళాలి కదా రూల్ ప్రకారం. నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఎలక్షన్ కమిషన్ అని అంటే అర్థం చేసిందే ఎలక్షన్ కమిషన్, వాళ్ళు ఎందుకు వెళ్తారు అనేది. ఇది నా ఆర్గ్యుమెంట్. ఇది కరెక్ట్ కదా అతను చెప్పింది. 5 ఓట్లు ఉంటేనే నువ్వు వెరిఫై చేయాలి కదా ఇంటికి వెళ్ళి అనేది ఎలక్షన్ రూల్ ప్రకారం. 501 ఓట్లు ఒకే ఇంటి అడ్రస్ మీద ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు అనేది. సరే, ఇవంతా ఎడిషన్స్ దాన్ని చేసిన వాళ్ళు చీటింగ్. ఇదంతా కొన్ని తీసేశారు. ఎవరికి తీసేశారు? ఇది మైనారిటీలు మొత్తం ఎక్కడెక్కడైతే ఈ ముస్లిం, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీలు వీళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు వెంటబడుతుంటారు. వాళ్ళ చిన్నప్పటి నుంచి అభిమానమో ఏమో మరి. ఓకే, అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉంటారు. ఇది ఈ ముస్లిమ్స్కి సంబంధించి మేరే నామ అంజలి అంటే ఏం పేరు, ఓకే, ఏం చెప్పింది? నా ఓటు తీసేశారు, నేను లోక్సభలో ఓటు వేసాను, విధానసభకు వచ్చేసరికి ఓటు లేదన్నారు. పాపం పోయిందట. నేను మొన్న వేసాను కదండి, నేను ఓటు వేస్తాను, నీ ఓటు తీసేశారు. ఎవరిది? ముస్లిం మహిళది. ఇది వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ఇది చూడండి, ఇది ఇతను ఒక ముస్లిం లాగా కనబడుతుంది, ఇతను ముస్లిము, ఇది ఇతను ముస్లిము, ఇది ఇతను ఎవరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అతను అయ్యి ఉండొచ్చు. ఇది పేదలు, ముస్లింలు, మైనారిటీలు మొత్తం ఓట్లు వీకేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు పడకుండా వాళ్ళు యాడ్ చేస్తారు. యాడ్ చేసేదాన్ని డూప్లికేట్లు వేసి కొట్టారు. ఇంత జరిగింది. ఓకే, కాబట్టి అందుకే అతను అన్నాడు వ్యవస్థ మా చేతుల. ఈ వ్యవస్థను ఎందుకు అన్నాడంటే అందుకు అన్నాడట. ఇదిగో ఇక్కడ ఒక బ్రెజిలియన్ మోడల్ని తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన మొత్తం బ్రెజిలియన్ మోడల్. ఇక్కడ యూపీ బీజేపీ లీడర్ని వాడారు. కొన్ని ఫోటోలు బ్లర్ చేశారు కనుక్కోకుండా. ఇక్కడ కొన్ని డిలీట్ చేశారు. కొన్ని హౌస్ నెంబర్కి 00 పెట్టారు. ఎన్ని డిఫరెంట్ మెథడ్స్ వాళ్ళు వాడిన మెథడ్స్ 5 మెథడ్స్ వాళ్ళు వాడారు. ఏం మెథడ్? మెథడ్ 1, గూగుల్లోకి వెళ్ళి ఎవరో ఒకరు బ్రెజిలియన్, అమెరికన్ అమ్మాయిలు తీసుకొచ్చి ఫోటోలు తీసుకొచ్చి వేసాను ఎలక్షన్ కమిషన్. మెథడ్ 1. మెథడ్ 2, మన లీడర్స్కి సంబంధించిన వాళ్ళదే వాడాలి, ఎందుకంటే ఓటు వేయాలి కదా. మళ్ళీ బయట ఎవడైతే లీక్ చేస్తారని. అలా కాకుండా మన పార్టీ లీడర్స్ వాళ్ళ పిల్లలు యాడ్ చేస్తే వాళ్ళు మనం చెప్పినట్టు ఓట్లు వేయమంటే ఓట్లు వేస్తారనేది ఒక సెకండ్ మెథడ్. 3వది ఫోటోలు గుర్తుపెడతారని బ్లర్ చేయటము, 3వ మెథడ్ వాడారు. 4వది ఓట్లు డిలీట్ చేయటం. 4వది 0 అడ్రస్ పెట్టేసేదను దొంగ ఓట్లన్నీ యాడ్ చేసి ఓట్లు వేయటం అనేది ఒక 5 మెథడ్ వాడారని ఎలక్షన్ అతను అపోజిషన్ నాయకుడు చెప్పింది. ఇప్పుడు ఇదంతా చేయడానికి కారణం ఇది వీళ్ళు ముగ్గురు ఎలక్షన్ కమిషన్ అనేది అతని యొక్క ఆరోపణ. ఓకే, he is alleging that these 3 are main reason for this. సరే, ఇప్పుడు అదంతా అయిపోయింది. హర్యానా గురించి. ఇప్పుడు బీహార్ ఎన్నికలు సాఫీగా జరుగుతాయంటే అది కూడా డౌటే. బీహార్లో కూడా జరిగిద్ది. బీహార్లో కూడా కొన్ని తీసేసి మరి ఇప్పుడు మీరు ఎందుకు వెరిఫై చేయలేదు, మీరు కంప్లైంట్ రైజ్ చేయలేదు, చెప్పింది కదా ఎలక్షన్ కమిషన్ మీకు కంప్లైంట్ ఇచ్చింది, టైం ఇచ్చింది కదా అని అంటే ఇప్పుడున్న ఎలక్షన్ లిస్ట్ బాగానే ఉండిద్ది. కానీ రేపు ఎలక్షన్ జరగకపోయే ముందు నెల రోజుల ముందు ఎలక్షన్ ఫైనల్ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో యాడ్ చేస్తారట అవన్నీ. అప్పుడు ఎవరు వెరిఫై చేస్తారు? నెల రోజుల్లో అందరూ ప్రచారంలో ఎవడి పనిలో వాడు ఉంటే వాడు వెరిఫై చేయడు కదా. ఇప్పుడు అతను చెప్పింది అదే. ఎలక్షన్ ముందు జస్ట్ 1 మంత్ ముందు ఒక ఎలక్షన్ ఓటర్ లిస్ట్ వచ్చింది. అప్పటికి ఎవరు టైం ఉండదు చూడటము, ఎన్నికలు కానిస్తారు వీళ్ళు అని. ఇప్పుడు బీహార్లో ఇది వీళ్ళందరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. బీహార్లో ఇది వీళ్ళందరూ ఎవరికి ఓట్లు లేవట. ఓట్లు తీసేశారట వీళ్ళందరూ. బీహార్ సంగతి మాట్లాడుతున్నాం. అయిపోయింది. హర్యానా అయిపోయింది, మహారాష్ట్ర అయిపోయింది, ఇదంతా అయిపోయింది, వదిలేండి. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ సంగతి చెబుతున్నాం. జరగబోయే ఎలక్షన్లో కూడా చీటింగ్ చేయబోతున్నారు అనేది తన యొక్క ఆరోపణ. ఓకే, సో ఇది ఈరోజు అతను చెప్పినటువంటి ప్రజెంటేషన్. థ్యాంక్ యూ, నమస్కారం. అతని వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నా ఛానల్ టార్గెట్లో అవుతుందన్న ఒక ఉద్దేశంతో నేను ఇంక ఎవరి వీడియోలు పోస్ట్ చేయదలుచుకోలే. ఇది ఎలానే మాట్లాడతా చూద్దాం. ఇప్పుడు హౌ దే బ్లాక్ మీ. నేను జాగ్రత్తగా ఉంటాను, అయినా సరే నన్ను బ్లాక్ చేస్తారని చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.